దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప. పోయిన ఆదివారము 2 ఆరాధన చేస్తుటకు దేవుడు సహాయం చేసి ఉన్నారు. చాలామంది వచ్చారు. రాలేని వారి కొరకు ఈ ఒక వాక్యమును నేను పంపడం జరుగుతున్నది. అంటే వచ్చిన వారు కూడా చూడవచ్చు, దేవుడు మనతో మాట్లాడతారు. ఎందుకంటే వాక్యంలో జీవం ఉన్నది. ఆ జీవము మనల్ని ఉజ్జీవింపచేస్తుంది. నేను యోహాను సువార్తను చదువుతూ ఉన్నాను. దేవుడు మనకి ఎప్పుడో ఒక మాట అంటారు కదా, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు. అంటే యేసయ్యలో ఉన్న పరిశుద్ధత మనలో రావాలి. వీలైతుందా? అవుతుంది. ఎందుకంటే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము చివరి వాక్యములో దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది, యేసయ్యనే మనకు నీతిగా, జ్ఞానముగా, పరిశుద్ధముగా, విమోచనగా ఉన్నారు. ఎలాగున్నారు? యేసయ్య మనకు నీతిగా, జ్ఞానముగా, పరిశుద్ధముగా, విమోచనగా ఉన్నారు. కనుక యేసయ్యలో ఉన్న పరిశుద్ధత మనకు కావాలి ప్రియులారా. ఎందుకంటే మన గమ్యము పరలోకం. అక్కడ పరలోకంలో అందరం పరిశుద్ధులే ఉంటారు. కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే, భర్త తాను ఎలాగ ఉన్నా కూడా భార్య ఎలాగ ఉండాలి, పవిత్రముగా ఉండాలని ఏ భర్త అయినా కోరుకుంటారు. కానీ మన యేసయ్య పెళ్లి కుమారుడు, ఆయన పరిశుద్ధంగా పవిత్రుడుగా ఉన్నారు కనుక సంఘము, పెళ్లి కుమార్తె ఇంకా పరిశుద్ధముగా ఉండాలని కోరడంలో ఏ తప్పు లేదని నేను అనుకుంటున్నాను. నేను ఒక అంటే యోహాను సువార్త చదువుతూ ఉన్నాను. అప్పుడు ఒక వాక్యం నన్ను చాలా ధ్యానించము అని సెలవిచ్చింది. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వాక్యం. జాన్ చాప్టర్ 15 verse 3. ప్రైజ్ ది లార్డ్. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఏమంటున్నారు? నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నౌ యు ఆర్ క్లీన్ త్రూ ద వర్డ్ విచ్ ఐ హావ్ స్పోకెన్ unto you. ఏం మాట్లాడారు ప్రభు? దానికి ముందు 2 వాక్యము మాత్రమే ఉన్నది. కానీ ఈ వాక్యము యేసు ప్రభు పలుకుతున్నారు. అక్కడనే మనము ధ్యానించవలసిన కార్యం, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. అంటే యు ఆర్ క్లీన్ రైట్ నౌ. అది ఎలాగ ప్రభువా? అంటే దానికి ముందు ఉన్న 2 వాక్యము అంత ప్రాముఖ్యత కలిగినదా? ధ్యానిస్తాం ప్రియులరా. దానికి ముందు ఉన్న 2 మాటలు ఏంటి? మొదటి వాక్యము, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు లేదా తోట యజమానుడు. 2వ వాక్యము, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపబలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ధ్యానించుతాం ప్రియులారా. దానికి ముందు కరోనా గురించి మనము మాట్లాడాలి. చివరిగా నేను మీతో దాని గురించి మనము మాట్లాడబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, మేము రెడ్ జోన్లో ఉన్నాము, అందుకే మేము రాలేకపోయినాము. మీకంటే ముందుగా మేమే రెడ్ జోన్లో ఉన్నాం. అవునా? అవును. ఎలాగ? యేసయ్య రక్తం అని ఆ రక్త కంచెలో మేము ఉంటున్నాము ప్రియులారా. మేము మాత్రం కాదు, మనం అందరము ఉంటున్నాము. దేవుని యొక్క అనుమతి లేకుండా ఏదియు నిన్ను ముట్టడానికి వీలు లేదు. సైతాన్ వచ్చి ప్రభు దగ్గర చెప్తున్నాడు, యోబు ఇంటి వారిని, యోబుకు కలిగిన సమస్తమును చుట్టూ నీవు కంచె వేసి ఉన్నావు అని సాతాను ప్రభు దగ్గర మొరపెట్టుతున్నాడు. కానీ ఈ కొత్త నిబంధన కాలంలో దేవుడు మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము వాక్యమును ధ్యానిస్తాం ప్రియులారా. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నారు? మొదటిగా ప్రభు యేసయ్య తన గురించి చెప్తున్నారు, నేనే నిజమైన ద్రాక్షావల్లిని. ఓకే. 2, నా తండ్రి వ్యవసాయకుడు లేదా ఆ తోటం యొక్క యజమానుడు. 3వది 2వ వాక్యంలో
ఫలింపని ప్రతి తీగ, ఫలించు ప్రతి తీగ. ఇక్కడ ఏమున్నది? 2 తీగలు ఉన్నది. ఒకటి ఫలింపని ప్రతి తీగ, రెండవది ఫలించు ప్రతి తీగ. ఇప్పుడు యేసప్ప ఏమంటున్నారు? ఈ మాటనే ఉన్నది. కానీ ఈ మాట విన్నప్పుడే, ఇప్పుడే నేను చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. అంటే ఇక్కడ 2 కార్యం ఉన్నది ప్రియులారా. ఫలింపని తీగను మన ఇవాళ ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేశారు? అది ఎండిపోతుంది. దాని తర్వాత దాన్ని ఏం చేశారు? అగ్నిలో వేస్తారు. అని ఫలించిన తీగలు మరి ఫలిస్తుందని ఆయన ఊరుకోవడం లేదు. అది ఎక్కువగా ఫలించాలి. హల్లెలూయా, ఆమేన్. ఇదే ఇక్కడ ఉన్న కార్యము. ఓకే, ఇప్పుడు మొదటిగా మనము 8వ తారీఖు మనము చర్చ్ ప్రారంభంలో దేవుడు మనతో ఒక చక్కని మాట మాట్లాడారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వాక్యంలో, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఏమన్నారు? మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. ఎందుకు? యేసప్పకు ఒక రోజు ఆకలితో ఉన్నారు. ఆమెను అంజూరపు చెట్టు దగ్గర వచ్చారు. చూసినా పచ్చగా ఉన్నది, తన ఆకలిని తీరుస్తుంది అని అనుకున్నప్పుడు, కానీ పచ్చగా ఉన్న ఆ చెట్లు ఏం లేదు, ఫలము లేదు ప్రియులారా. కాబట్టి దేవుడు యేసప్ప ఏం చేశారు? దాన్ని శపించినట్టు మనము చూస్తున్నాము ప్రియులారా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వాక్యంలో, మంచు ఫలము ఫలింపని ప్రతి చెట్లు నరుకబడి అగ్నిలో వేయబడును. ఆమె ఏమంటున్నారు? ఆమెన్. మంచు ఫలము ఫలింపని ప్రతి చెట్లు నరుకబడి ఇక్కడ వేస్తుందా? అగ్నిలో వేయబడుతుంది. అంటే ప్రభు ఇక్కడ మనకు చెప్పుచున్న కార్యము, నేను ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు తీగలు. కానీ మీరు ఏ తీగలు? ఫలించిన తీగల, ఫలింపని తీగల? అంతే. ప్రైజ్ లా. సరే, మొదటిగా మనము ఫలింపని తీగలను గురించి మనము చూస్తాం ప్రియులారా. అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వాక్యంలో సెకండ్ పోర్షన్ లా ఇలాగ ఉన్నది. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కాని తన యంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కాని తన యంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. ఇక్కడ ప్రభు 2 చెప్తున్నారు. ఒకటి, తీగ ద్రాక్షవల్లిలో ఉండాలి, అప్పుడు ఏం చేస్తుంది? ఫలిస్తుంది. అలాగనే మనము, నేను, మీరు, మనమందరము యేసయ్యలో మనము నిలిచి ఉన్నప్పుడే మనం ఏం చేయగలుగుతాము? ఫలం ఇవ్వగలుగుతాము. అంటే ఇతరులకు మనము ఆశీర్వాదకరంగా మనము ఉండగలుగుతాము ప్రియులారా. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఒకవేళ ఫలించలేదు అంటే మనము యేసు ప్రభుతో అంటుకట్టపడలేదు అనుకోండి, అప్పుడు ఏమైతుంది? 15వ వాక్యంలో ఏమని రాయబడింది చూడండి. రిజల్ట్, ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ప్రైజ్ ది లార్డ్. ఆ చెట్టు కనెక్షన్ అంటే ఐక్యత లేదని అనుకోండి, ఆ తీగ ఏమైపోతుందా? ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత ఏం చేస్తారు? అగ్నిలో పారవేతురు, అది కాలిపోతుంది ప్రియులారా. ఇదే పని కంటే ఇది ఫలింపని తీగ. మీరు నేను అలాగ ఉండకూడదని చెప్పి దేవుడు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2వ తీగ అది ఏంటి? ఫలించు ప్రతి తీగ. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రభు ఓకే నేను ఫలిస్తున్నామని చెప్పి ఆయన సంతోషపడడం లేదు. ప్రభు ఏమంటారు? నీవు ఇంకా ఎక్కువగా ఫలించాలి. నిజంగా ఆశ్చర్యంగా ఉన్నది. 2వ వాక్యంలో, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని, ఆమె మరి ఎక్కువగా ఫలింపవలనని ఆయన కోరుకుంటున్నారు. ఎవరు కోరుకుంటున్నారు? వ్యవసాయకుడు లేదా యజమానుడు కోరుకుంటున్నారు ప్రియులారా. మనం చూస్తాము 15వ అధ్యాయము 5వ వాక్యంలో, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉందేనో, నేను ఎవని యందు నిలిచి ఉందేనో వాడు బహుగా ఫలించెదను. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయూ చెయ్యలేరు. నాకు వేరుగా ఉండి మీరు బహుగా ఫలించలేరు అంటున్నారు ప్రభు.
ఖచ్చితంగా ఒక మాట అంటున్నారు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నేను ద్రాక్షవల్లి, తీగలు మీరు, ఎవడు నా యందు నేను ఎవని యందు నిలిచి ఉంటారో అక్కడే వాళ్ళు ఏం చేస్తారా, బహుగా ఫలిస్తారు ప్రియులారా. కనుక ప్రియులారా, మనము ఇప్పుడు ఉన్న ఆత్మీయ స్థితి లేదా ఇప్పుడు ఉన్న ఆశీర్వాదం లేదా ఇప్పుడు కొందరికి మనము దీవెనకరంగా ఉన్నాము, కానీ ప్రభు దానిలో తృప్తి పొందలేదు. ఇంకా మనం ఎక్కువగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నారు ప్రియులారా. 15వ అధ్యాయము 2వ వాక్యంలో చూడండి, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఇది వ్యవసాయకుడు చేస్తున్న కార్యం. అంటే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. వ్యవసాయకుడు చేస్తుందా? కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము ఫలించాలంటే దేవునికి ఇష్టం లేని ఏ ఒక్క కార్యము మనలో ఉండిన ఎడల, అడ్డుగా ఆటంకముగా ఉండిన ఎడల దాన్ని మనం ఏం చేయాలి? తీసివేయాలి. అప్పుడు మనము బహుగా ఫలిస్తాము ప్రియులారా. ఆమేన్. ప్రభు అంటున్నారు, దీనిని బట్టి మీరు ఇప్పుడు ఏమైపోయారు? పవిత్రులనై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఎంత గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. నానా తండ్రి అని పిలవడానికి దత్తపుత్ర ఆత్మను దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు ప్రియులారా. అక్కడ ఆమేన్, మనము బహుగా ఫలించడం వలన మన తండ్రికి ఏం కలుగుతుందా? మహిమ పరచబడును. అంటే వ్యవసాయకుడు లేదా యజమానుడికి ఏమొస్తుంది? బహుగా ఆయన తండ్రి మహిమ పరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఎంత గొప్ప దీవెన ప్రియులారా. మనము బహుగా ఫలించాలి. దాని ద్వారా మన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగుతుంది. మన ప్రియుడైన యేసయ్యకు మనము శిష్యులుగా ఉంటాము. ఆ గొప్ప భాగ్యము యేసయ్య మనందరికీ దయచేయునుగాక. ఇంకొక మాట అంటున్నారు యేసయ్య 15వ అధ్యాయము 4వ వాక్యములో, నా యందు నిలిచి ఉండుడి, నేను నీ యందు నిలిచి ఉందును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఐ లవ్ యు సో యు లవ్ మీ అని చెప్పలే. ఎలాగంటారు? ముందుగా నా యందు మీరు ఉండాలి, నా యందు మీరు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను. ఆమె ప్రభు ఇట్స్ అంటే వెల్కమ్, అంటే మీరు నాతో ఉండండి, అప్పుడు నేను నీతో ఉంటాను అని అంటున్నారు ప్రియులారా. ఎలాగ? ప్రైజ్ ది లార్డ్. 7వ వాక్యం, దీనిలో ఒక 3 కార్యం ఎలాగ నిలిచి ఉండాలి. మొదటిగా ప్రభు మాట చూస్తాము 15:7లో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. సో మాటల ద్వారా ఇక్కడ దేవుని యొక్క వాక్యము, నా యందు మీరును అంటే యేసయ్య అందు రాజా. ఆమె ప్రైజ్ లా. యేసయ్య యందు మీరు, మీ పేరు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రైజ్ ది లార్డ్. మీరు ఏది అడిగినా దానిని నేను మీకు దయచేస్తాను అంటున్నాను. సో మొదటిగా మనము దేనిలో నిలబడాలి? మీ యందు నా మాటలు అంటే వాక్యం. ప్రైజ్ ది లార్డ్. అంతే కదా, వర్డ్. ఓకే. ఆది యందు వాక్యం ఉండేనో, ఆ వాక్యము దేవుని యందు ఉండేనో, ఆ వాక్యము దేవునిగా ఉండేనో. ప్రైజ్ ది లార్డ్. కరెక్ట్ కదా? ప్రైజ్ ది లార్డ్. 4వ అది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం నేను చెప్పినది. 4వ వాక్యములో ఏమంటున్నారు? ఆయనలో జీవం ఉన్నది, ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. చీకటి దానిని కాంప్రహెండెడ్ నాట్, అంటే దాన్ని ఏలడం లేదు, దాన్ని ఏం చేయడం లేదు. అంటే వెలుగు ఏలుచున్నది, ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ఇప్పుడు నేను మీకు ఒకటి గుర్తు చేస్తాను. యేసయ్య ఎందుకు వచ్చారు? జీవం ఇవ్వడానికి, అది పరిపూర్ణముగా ఉండడానికి కొరకు. కరోనా ఎందుకు వచ్చింది? సైతాన్ ఎందుకు వచ్చారు? దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వచ్చారు. కానీ మన యేసయ్య ఎందుకు వచ్చారు తెలుసా? జీవం ఇవ్వడానికి, ఆ జీవము పరిపూర్ణముగా ఉండట కొరకు ఆయన వచ్చి ఉన్నారు ప్రియులారా.
హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఆయనలో ఉన్న జీవము కనుక మనం ఏం అడగాలి? ప్రభువా, నేను నీలో ఉండాలి. దేవుడు ఎవరిని ఎరుగేనో లేదా దేవుడు ఎవరిని ఏర్పరచేనో వారిని నిర్ణయించి ఉన్నారు. నిర్ణయించిన వారిని పిలిచారు. పిలిచిన వాణిని నీతిమంతునిగా మార్చి ఉన్నారు. నీతిమంతునిగా మార్చిన వాని ద్వారా దేవుడు తన నామమును మహిమపరుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మన మీద దేవునికి ఒక సంకల్పం ఉన్నది ప్రియులారా. దేవుడు నన్ను ఎన్నుకున్నారు, తప్పక నన్ను పిలిచారు, నన్ను నీతిమంతునిగా మార్చి ఉన్నారు. కనుక దేవుడు తన నామమును నా ద్వారా మహిమపరుస్తారు. నేను ఒక కార్యం చెప్పినా మీకు అర్థమవుతుంది. యేసయ్య పడవలో ప్రయాణం చేస్తున్నారు. పెద్ద తుఫాన్, పెద్ద తుఫాన్, అందరం చచ్చిపోతారు అని చెప్పి అంతగా భయపడుతున్నారు. కానీ ప్రభు ఎలాగున్నారా? మంచిగా నిద్రపోతున్నారు. ఎలాగండి నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా? సరే, ఇది ఇలాగని పెడతాం. యాకోబును ఏ రోజు చంపేశాడు. మరుసటి రోజు పేతురుని చంపబోతున్నారు కనుక ఆయన శరచాలలో పెట్టి ఉన్నారు. అంటే చాలా మంది ఆయనకు కావలి ఉంటున్నారు. కానీ అక్కడ మరుసటి రోజు ఉదయం ఆయన ఏం చేయబోతున్నారు? చంపబోతున్నారు. కానీ పేతురు ఏం చేస్తున్నాడు? చక్కగా నిద్రపోతున్నాడు. ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? యేసయ్యకు ఒకటి తెలుసు. ఆమె ఏంటి, ఈ వరదలు కానీ ఈ ఒక తుఫాను నేను చనిపోను. ఎందుకంటే నా కొరకు ఏమున్నది? ఒకటి సిద్ధమై ఉన్నది, ఆ సిలువ మరణము. దాన్ని నేను రుచి చూడాలి. పేదరికి తెలుసు, దేవుడు నన్ను ఎన్నుకున్నారు, ఈ బండ మీద నా సంఘమును కడతానని సెలవిచ్చి ఉన్నారు. నేను చేయవలసిన సేవ ఇంకా ఎక్కువ ఉన్నది కనుక ఆయనకి చింత లేదు. కానీ మనకు ఎక్కడనో ఏదో ఒకటి జరిగినా కూడా భయం లేదు ప్రియులారా. దేవుడు మనల్ని ఎన్నుకున్నారు, మనల్ని ఏర్పరిచి ఉన్నారు, నీతిమంతులుగా మార్చి ఉన్నారు. తన నామమును మన ద్వారా మహిమపరుస్తారు. కానీ మనం ఏం చేయాలి? వాక్ విత్ జీసస్. ప్రతిరోజు మనము ప్రభుతో నడవాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నారు, నా మాట యందు మీరు నిలిచి ఉండుడి. నా మాట అంటే దేవుని యొక్క వాక్యము మనలో ఉండాలి. మనం మాట్లాడుతున్న ప్రతి మాటలు దేవుని యొక్క మాటలుగా ఉండాలి. మాటలు మనలో ఎంత ఉన్నదో అంతగా దేవుడు మనతో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రభు అన్నారు, మీకు ఏది ఇష్టమో అడుగుడి అన్నారు. అంటే మనకి ఇష్టమైనది అడగాల. కానీ ముందు ఏమన్నారు? మీరు తీగలు మాత్రమే, నేనే ద్రాక్షవల్లి అన్నారు. అవును కదా? అంటే మీరు అడుగు అని చెప్పినా కూడా ఎవరు అడుగుతారా? మన పక్షమున ఆయననే అడుగుతారు. చూడండి ప్రియులారా, 10వ అధ్యాయము 16వ వాక్యము. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. ఏమన్నారు? ఆమేన్. ఇప్పుడు రక్షింపబడిన మనమందరము ఒక హల్లెలూయా చెప్పాలి. ఎందుకంటే ప్రభు మనల్ని ఏర్పరచి ఉన్నారు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. హల్లెలూయా. సో ఈ లోకములో నేను రావడానికి ముందుగానే నా మీద నా తండ్రి అయిన దేవునికి నా ప్రాణ ప్రియుడైన యేసయ్యకు ఒక సిద్ధం ఉన్నది. ఆయన ఏమంటాడు? నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ఆమేన్ చెప్పండి ప్రియులారా. హల్లెలూయా. ఎంత గొప్ప వాక్యము! నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. నా మీద దేనికి అధికారం లేదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. చివరిగా వస్తాం. కరోనా గురించి మనం వచ్చినప్పుడు అది మనం మాట్లాడుకుంటాం ప్రియులారా. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో. ప్రైజ్ ది లార్డ్. ఏమి అడగాలని చెప్పి ఎలా చెప్తున్నారు? ఇండైరెక్ట్ గా ప్రభు చెప్తున్నారు. అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉంటుటకును. అంటే మనం అందరము దీవనకరంగా ఉండాలి. మనము దీవింపబడాలి. మనము అనేకులకు
దీవనకరంగా ఉండాలి. అదే చెప్తున్నారు, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును. ఆమేన్. తండ్రి ఎదుట అడగండి, అప్పుడు అది మీకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. అవును ప్రియులారా, మనం ఏం అడగాలి? ఆమేన్. సొలొమోను అడిగాడు, ఏమని అడిగారు? జ్ఞానము కావాలని. మనం ఏం అడగాలి? పరిశుద్ధాత్మ అభిషేకము మాకు కావాలి ప్రభువా. ఎందుకంటే ప్రభు సెలవిచ్చారు, యేసయ్య నేను వెళ్ళి ఆదరణకర్తను మీ యొద్దకు పంపెదను అని సెలవిచ్చి ఉన్నారు. ఆయన మనకు కావాలి. ఆత్మ ప్రభు ఒక అభిషేకము మనకు కావాలి. ఈ చివరి గడియలో మనము అపవాదిని జయించుటకు పరిశుద్ధాత్మ బలము మనకు కావాలి. ప్రభు అన్నారు, మీరు యెరూషలేములో వేచి ఉండుడి, తండ్రి యొక్క వాగ్దానం మీలో నెరవేరాలి, మీరు కనిపెట్టండి. పరిశుద్ధ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు బలమైన సాక్షిగా లేవనెత్తబడతారు. కనుక మనము ఆత్మ ప్రభు ఒక తోడు, ఆత్మ ప్రభు ఒక అభిషేకమును మనం అడిగి పొందుకుంటాము ప్రియులారా. అప్పుడు మనము దేవుని కొరకు, యేసయ్య కొరకు మనము బలమైన సాక్ష్యముగా ఉంటాము. నా యందు నిలిచి ఉండుట, మొదటిగా దేవుని యొక్క మాట యందు నిలిచి ఉండుట మనము చూసినాము. రెండవ కార్యం, ఆయన ప్రేమ యందు మనము నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ యందు మనము నిలిచి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 9-10 వాక్యం మనం చదువుతాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 9-10. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించెనో, హలో, యేసయ్యను తండ్రి అయిన దేవుడు ఎలాగ ప్రేమించారో అది చెప్తున్నారు. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించెనో నేను మిమ్మును అలాగే ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు, సృష్టికర్తవైన తండ్రి, ఆయన యేసు ప్రభుని ఎలాగ ప్రేమించారో యేసయ్య అంటున్నారు, నేను అలాగనే మిమ్మును ప్రేమించితిని. మీకు గుర్తొస్తున్నది కదా, యాకోబును ప్రేమించిన ఏశాను ద్వేషించిన. ఇద్దరు ఒక తల్లి ఒక కడుపులోనే పుట్టారు. అది ఒక పెద్ద సబ్జెక్ట్, మనం తర్వాత ధ్యానించుకుంటాం ఎందుకని. కానీ ప్రభు అంటున్నారు, నేను యాకోబుని ప్రేమించిన. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నారు అని కంపేర్ చేస్తున్నారు. కంపారిజన్. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించుచున్నారో అలాగ నేను మిమ్మును ప్రేమించుచున్నాను, కానీ మీరేం చేయాలి? నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. ఆమేన్. ఓకే, యేసప్ప ఎలాగ తండ్రి యొక్క ప్రేమలో నిలిచి ఉన్నారు? 10వ వాక్యం చదువుతాము. నేను నా తండ్రి ఆజ్ఞలను కైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలను కైకొని ఎడల. హల్లెలూయా. ఆమేన్. ప్రభు అంటే యేసప్ప అంటున్నారు, నేను ఎల్లప్పుడూ దేవుడు నాతో ఉంటారు. అందుకే ఆమేన్, నేను కదిలింపబడను. నేను చేసిన ప్రతి కార్యం ఎందుకు సఫలమైతుంది? నా తండ్రి అయిన దేవుడు ఎల్లప్పుడూ నాతో ఉంటారు. నేను తండ్రి ఆజ్ఞలను కైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము. నా ప్రియులారా, దేవుడు నాతో మాట్లాడుతున్నారు, మన అందరితో మాట్లాడుతున్నారు. మనము ఆయన ప్రేమ యందు మనం ఏం చేయాలా? నిలిచి ఉండాలి. ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలి. అందరికీ తెలిసిన వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం. అక్కడ దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అని రాయబడి ఉన్నది. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను కనుక తన అద్వితీయ కుమారుడైన యేసయ్యను ఈ లోకములో పంపాడు. ఎవరు కూడా నశింపక అందరం నిత్య జీవం పొందినట్లు ఆయనను అప్పగించినట్టు మనము చూస్తున్నాము. ఆమేన్. యేసయ్యను పంపి, యేసయ్యను ఘోరమైన సిలువలో మన కొరకు అప్పగించి తండ్రి అయిన దేవుడు తన ప్రేమను చూపించి ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇప్పుడు యేసయ్య ఏమంటున్నారు? మనం కూడా అలాంటి ప్రేమను చూపించాలి. ఏం లేదు, ఒకటి మాత్రం మనం ముందు వేయాలి. యోవాన్ 3:16 యేసయ్యను గురించి రాయబడి ఉన్నది. ఇప్పుడు మిమ్మును గురించి, నన్ను గురించి 1 యోవాను 3వ అధ్యాయము 16వ వాక్యంలో ఏమని రాయబడి ఉన్నది చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిది అని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దలమై ఉన్నాము.
అంతే, అంటే ప్రాణం పెట్టినంతగా మనం ఏం చేయాలి? మన పొరుగు వారిని, మన సహోదరులు మనం ఏం చేయాలా? ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రేమించాలి ప్రియులారా. ఆమేన్. ప్రేమ ఇది ఒక గొప్ప సబ్జెక్ట్ అది. ఆమేన్. దాని కొరకు ఒక అధ్యాయమే ఉన్నది కదా, కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ అంటే ఏంటి? అది సగిస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దానిలో మచ్చనము లేదు. ప్రైజ్ ది లార్డ్. అన్నిటినీ నమ్ముతుంది. ఆమేన్. ఆ ప్రేమ ప్రభు అంటున్నాడు, ప్రభు నా ప్రేమలో, అంటే యేసయ్య ఒక ప్రేమలో, దేవుని యొక్క ప్రేమలో మనం ఏం చేయాలా? నిలిచి ఉండాలి. అంటే దేవుని యొక్క ప్రేమ అంటే శత్రువును కూడా ఏం చేస్తారు? క్షమిస్తారు. మనం మిత్రులను కూడా మనం ఏం చేయడం లేదు? క్షమించడం లేదు. ఒక్క మాట అన్నారంటే మనం ఏం చేయడం లేదు, దాన్ని మనము మనసులో పెట్టుకుంటున్నాం. ఇంకొక వాక్యం చూసి మనము నెక్స్ట్ యోహాను సువార్త 17వ అధ్యాయము 23 ప్రేమ గురించి ఇంకొక వాక్యం చదువుతాము. యోహాను సువార్త 17:23. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున. అంటే యేసప్ప తండ్రి అయిన దేవునితో ఇలాగ చెప్తున్నారు, వారి యందు నేనును, అంటే మన యందు యేసు ప్రభు, వారి యందు నేనును నా యందు నీవును, నా యేసు ప్రభుతో తండ్రి అయిన దేవుడు, వారి యందు నేనును నా యందు నీవును ఉంటుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి, వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివి అనియో, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివి అని లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. హల్లెలూయా. సూపర్ వర్డ్ ప్రియులారా. యేసప్ప ఏంటున్నారు అంటే, నేను వారికి మహిమ ఇచ్చేసిన, నీవు నాకు ఇచ్చిన మహిమను ఏం చేసిన? నేను వారికి ఇచ్చేసిన. ఎవరిని నీతిమంతునిగా చేసినో వారి ద్వారా మహిమ పరుస్తాను. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నా మహిమను వారికి ఇచ్చి తిని. ఎందుకు? మనం చదువుతాము. ఆమె నీవు నన్ను పంపితివి అనియో, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివి అనియో లోకము తెలుసుకొనినట్లు. యేసు ప్రభును తండ్రి అయిన దేవుడు ఎలాగ ప్రేమించుచున్నారో అలాగని నన్ను, మనలందరినీ ప్రేమించుచున్నారని లోకము తెలుసుకొనినట్లు యేసు ప్రభు తన మహిమను మనకు అనుగ్రహించుచున్నారు. కనుక ప్రియులారా, మనము ఆయన ప్రేమ యందు మనము నిలిచి ఉంటాము. మూడవది, చివరిగా ఇంకొక కార్యం చూస్తాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వాక్యము. మీ యందు నా సంతోషం ఉండవలనయో, మీ యందు నా సంతోషము ఉండవలననియో, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియో ఈ సంగతులను మీకు చెప్పుచున్నాను. ఇప్పుడు యేసప్ప ఏమంటున్నారు? మీ యందు నా సంతోషం ఉండాలి. అందుకే ప్రభు అన్నారు, సంతోషముగా ఉండు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుమని ప్రభు చెప్తున్నారు. కొందరికి ఇతరులను ఏడిపించి అప్పుడు సంతోషపడుస్తారు. కానీ మన ప్రభు అలాగా కాదు. మీరు సంతోషముగా ఉండాలి. మీ యందు, అంటే మన దేవుడు కనికరము గల దేవుడు. ఎవరైనా ఏడిచారనుకోండి, అక్కడ నుండి ఆయన తాటిపోరు. మగ్దలేనా విషయంలో మనం చూస్తున్నాము. ఆమె యేసు ప్రభువును వెతుకుచూ ఉన్నది. యేసు ప్రభు పరలోకం వెళ్ళొచ్చున్నారు. దూతలు వచ్చి చెప్తున్నారు, ఆయన ఇక్కడ లేదు అని. కానీ ఆమె అడుగుతున్నది, అయ్యా మీరు ఎక్కడైనా దాచిపెట్టారా చెప్పండి, నేను వెళ్ళి ఆయనను తీసుకుంటానని. చచ్చిపోయి 3 రోజులు అయింది. అంటే ఏం అడుగుతున్నది ఆమె? అంత ప్రేమ. యేసయ్యాన్ని దిగి వచ్చాను, తోటమాలిని అనుకొని మళ్ళీ అడుగుతున్నది, అయ్యా చెప్పండి ఎక్కడ పెట్టారు? యేసప్ప ఎప్పుడు పేరు పెట్టి మగ్దలేనా అని చెప్పినప్పుడు అప్పుడు బోధకుడా అని అంటున్నది. అంటే ప్రభు ఆ కన్నిటిని చూసి ఆ ప్రభు అక్కడ ఒక మాట అంటున్నారు, నన్ను ముట్టవద్దు, నేను ఇంకా తండ్రి దగ్గర వెళ్ళలేదు. ఆమె ప్రైజ్ ది లార్డ్. అంటే మన దేవుడు కనికరము గల దేవుడు, కంపాషనేట్ గాడ్. సో మనము కన్నీళ్లు విడిచి మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను తప్పక ఆలకిస్తారు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మీరు మీ యందు నా సంతోషము ఉండవలననియో, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియో.
అంటే మనము యేసయ్యలో సంతోషముగా ఉండాలి. ఆ సంతోషము పరిపూర్ణముగా ఉండాలి. అంటే ఏంటి? క్రిస్మస్ రోజు చేస్తాం కదా, బిర్యానీ చేసుకొని, ఎవరి బర్త్డే? యేసయ్య బర్త్డే. తింటున్నది ఎవరు? మనం కదా, ఎంజాయ్ కదా. కానీ రోమపత్రిక 14:17 దేవుని ఒక రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. దేవుని ఒక రాజ్యం భోజనము కాదు, పానము కాదు ప్రియులారా, అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం సంతోషంగా ఉండాలి. శ్రమలు ఉంటది, బాధ ఉంటది. ప్రభు అన్నారు, లోకములో మీకు శ్రమ లేదని చెప్పలేదు. లోకములో శ్రమలు ఉంటది, కానీ నేను లోకమును జయించి ఉన్నాను. ఆ జయించిన యేసయ్య మనతో ఉన్నారు కనుక మనము నిరీక్షణతో సంతోషముగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు ప్రియులారా. హల్లెలూయా. నా పక్కన 1000 మంది, నా కుడి పక్కన 10,000 మంది పడినను ఏ అపాయమునకు నేను భయపడను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును ప్రియులారా, దేవుడు మనతో ఉంటారు. ఆయన తన అరిచేతిలో మనం చెక్కి ఉన్నారు. కంటి పాప వల్ల మనల్ని కాపాడుతున్నారు కనుక మనము భయపడవలసిన అవసరం లేదు. యోహాను సువార్త 16వ అధ్యాయము 22 నుండి 24 దాకా ఇక్కడ దేవుడు ఎలాగ మనం సంతోషంగా ఉండాలని, యేసయ్య పునరుత్థాన శక్తి, ప్రైజ్ ది లార్డ్, అట్టువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు. ఆమేన్. యోహాను సువార్త 16వ అధ్యాయము 22 నుండి 24. అట్టువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచుచున్నారు, కానీ మిమ్మును మరల చూస్తాను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ప్రైజ్ ది లార్డ్. పునరుత్థాన శక్తి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి. అప్పుడు మీ హృదయం, అప్పుడు మనం యేసు ప్రభుని చూసినప్పుడు సంతోషిస్తామా? ఆ సంతోషమును ఎవరు కూడా మన యొద్ద నుండి తీసివేయలేరు అని సెలవిస్తున్నారు. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడుగురు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగిననో ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరు ఏమీయు నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. మీరు అడగలేదా? కానీ ప్రభు అడుగుతున్నా. ప్రభు ఏమంటున్నారు? మీరు అడగలేదు. ఎందుకంటే మనం ఏం అడిగినాము? ఇల్లు కావాలి, కారు కావాలి, బీరో కావాలి, ఫ్రిడ్జ్ కావాలి అని అడిగినాము. అని ప్రభు అంటున్నారు, అది కాదు. పరలోకంలో మనం ధనం ఉండాలి, మనకు నశించిపోతున్న ఆత్మలు మనకు కావాలి. ఈ కరోనా వ్యాధి నుండి జనము విడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ కరోనా వ్యాధిని లేకుండా చేయాలి. మనము ప్రభు దగ్గర అడుగుతాము, ఇది వరకు మీరు ఏమి నా పేరట అడగలేదు, అడుగుడి, అప్పుడు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీకు దొరుకును. అవును ప్రియులారా, మనమే సైన్యం. ఈ ఒక కరోనాకు సావు బెల్లంటమా, సావు మణి, సావు గంట ఎవరు కొట్టాలి? నీవు, నేనే చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మనకు మాత్రమే అది అధికారం ఉన్నది. అవును కదా? ప్రభు అన్నారు, మన ప్రార్థనను ప్రభు ఆలకిస్తారు. మన పాపమును క్షమించి ఆయన ఏం చేస్తారు? విజయమును అనుగ్రహిస్తారు. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా ఈ కరోనా వచ్చిందని చెప్పి ఎవరు కూడా భయపడకూడదు. ఎందుకంటే దేవుని యొక్క అనుమతి లేకుండా అది మన ఎదుకు రాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దాన్ని ఎదిరించాలి. మేము ఆదివారం 3 కేడయం గురించి మేము మాట్లాడినాము. అది మరణ చెప్పేసి ఆ వాక్యమును మాత్రం నేను మీకు గుర్తు చేస్తాను. అది మనకు జీవం, ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ఒక మాట వినండి ప్రియులారా. దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, పచ్చగా కల చోట్లో ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. అదే దావీదు ఇంకా 2 వాక్యం కింద వచ్చినప్పుడు ఏమంటున్నాడు? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్రయు దండము నాకు తోడై ఉండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పచ్చగా గల చోట్లైనా, గాఢాంధకారపు లోయలైనా, నా దేవుడు నాతో ఉంటారు కనుక నేను
భయపడను. హల్లెలూయా. మనము పిరికి వారము కాదు. మొదటి వాక్యము 1 యోహాను 4:4లో మనకు రాయబడి ఉన్నది, చిన్న పిల్లలారా మీరు దేవుని యొక్క సంబంధులు లేదా దేవుని యొక్క పిల్లలము. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. యేసయ్య జయించినవాడు. ఆయన శాపమును జయించారు, సాతానును జయించారు, పాపమును జయించారు, పాతాళమును జయించి ఉన్నారు, రోగమును ఆయన జయించి ఉన్నారు. ఆ జయించిన యేసయ్య ఎక్కడ ఉన్నారు? నాలో ఉన్నారు. ప్రభు అంటున్నారు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. ఆమేన్. ఆయన పరాక్రమం కలిగిన బలాఢ్యునిగా మనలో ఉన్నారు. ప్రియులారా, మనము జయించుటకు దేవుడు మనల్ని ఎన్నుకున్నారు, మీరు ఓడిపోవడానికి కాదు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మొదటి ఆయుధం ఇది. ఆమేన్. అపవాదికి మీరు చెప్పాలి, ఆమేన్, మేము జయించడానికి కొరకు దేవుడు మమ్మను ఏర్పరిచి ఉన్నారు. రెండవ ఆయుధం చూడండి. రెండవ ఆయుధము లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వాక్యము. ఇదిగో పాములను తేలును త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను నీకు అధికారం ఇచ్చి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఒక నామమును పలికి శిష్యులు ఏం చేస్తున్నారు? అపవాదిని బంధిస్తారు. అప్పుడు యేసయ్య చూస్తారు, అపవాది ఆకాశం నుండి పడిపోవడం చూస్తారు. శిష్యులు సంతోషంగా వచ్చి చెప్తున్నారు, అయ్యా నీ మాటను బట్టి సైతాను కూడా మనకు లోపడుతున్నది. అప్పుడు యేసయ్య పలికిన మాట ఇది. ఏమన్నారు? పాములను తేలును తొక్కుటకును శత్రు యొక్క బలము అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. మనం చెప్పాలి, శత్రువా నీ మీద సమస్త అధికారం నాకు ఉన్నది, నీకు నా మీద అధికారం లేదు, నాకు నీ మీద అధికారం ఉన్నది. హల్లెలూయా. శత్రువు యొక్క బలము అంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చి ఉన్నారు. ఏదియో ఎంత మాత్రమో నీకు హాని చేయదు. ఆమేన్. నిన్ను ముట్టువాడు ప్రభు ఒక కంటి పాపను ముట్టొచ్చున్నాడు. ప్రభు సెలవిచ్చారు, ఏదియో ఎంత మాత్రమో నాకు హాని చేయదు. చెప్పాలి, మీరు పలకాలి. పలికినప్పుడు అది తప్పక నెరవేరుతుంది. మూడవ కార్యము ప్రియులారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యము. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అయ్యా ఇక్కడ కరుణ ఉందయ్యా, మేము ఊరికి వెళ్ళిపోతాం. నీ ఊరికి వెళ్ళిపోయినా అది ఏం చేస్తుంది? నిన్ను వెంబడిస్తుంది. కానీ నువ్వు ఎదిరించు, అప్పుడు ఏం చేస్తుంది? అది ఓడిపోతుంది. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కనుక ప్రియులారా, ఈ వాక్యములోనే జీవం ఉన్నది. ఎందుకు ఈ వాక్యం నేను మీతో పంచుకుంటున్నానంటే, ఈ గాఢాంధకారం అంటే ఒక అంధకారం అని ప్రభు అన్నారు, లెమ్ము తేజరిల్లము. లోకములో చీకటి, జనముల పైన కటిక చీకటి, కానీ నీ మీద నా మీద యెహోవా మహిమ ఉదయించి ఉన్నది. ప్రియులారా, ఆయన ద్రాక్షవల్లి, మనము తీగలు. మనము ఆయన యందు నిలిచి ఉంటామో బహుగా ఫలిస్తాము, తండ్రికి మహిమ కలుగుతుంది. మనం యేసయ్య ఒక గొప్ప శిష్యులుగా ఉండి ఆయన నామమును మహిమపరుస్తాము. అట్టి భాగ్యము ప్రభు మన అందరికీ యేసుక్రీస్తు నామములో దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. తండ్రి నీకు వందనాలు అయ్యా. ఆలయముకి రాలేని వారితో ప్రభువా ఈ వాక్యము ద్వారా ప్రభువా మీరు మాట్లాడి బలపరిచి లేవనెత్తి ఉజ్జీవింపచేసి అయ్యా నీ నామమును మహిమపరచు. తండ్రి నీకు వందనాలు. సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించుచున్నాను యేసు నామమున నా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను, యేసయ్య ఒక సమాధానమును, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఐక్యతను ఎల్లవేళలో మీకు తోడు ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. ప్రైజ్ ది లార్డ్.